నమస్తే. నేను మీ సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు మై ఛానల్. నా ఫస్ట్ వీడియో ఇది, ఫుల్ లాంగ్ వీడియో. సో మీ ఫేవరెట్ టాపిక్తో వచ్చేసాను. డైజెషన్, బ్లోటింగ్, ఇండైజెషన్, అసిడిటీ, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇవన్నిటికీ కలిపి నేను క్లియర్గా మొత్తం అన్నీ ఒకే దగ్గర ఉండేలాగా చెప్తాను. క్లియర్గా వినండి, రాసుకోండి, వీలైతే డౌన్లోడ్ చేసి పెట్టుకొని కంటిన్యూస్ 3 months చేసుకోండి. సో ఏం చేస్తారు, మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకుంటే కనే ముందే, దీన్ని ఉషాపన్ అంటారు. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తోటి స్టార్ట్ చేయండి. మీరు ఇప్పటివరకు వామ్ వాటర్ తాగలేదంటే ఫస్ట్ ఒక 1 glass ఆఫ్ వామ్ వాటర్ తోటి స్టార్ట్ చేయండి. ఎట్లా తాగుతారంటే ఇలా మళ్ళీ ఆసనాలో కూర్చొని స్లోగా సిప్ బై సిప్ ఇలా వామ్ వాటర్ స్టార్ట్ చేయండి. స్లోగా 1 week తర్వాత మీకు అలవాటు అయినాక 2 glasses చేయండి. అది కాస్త 1 liter చేసేసేయండి. ఇంకా మీరు 1 liter వాటర్ తాగేసేవచ్చు కంటిన్యూస్గా. మళ్ళీ ఆసనాల్లో కూర్చొని తీసుకొని అది తాగిన తర్వాత ఇప్పుడు నేను ఎగ్జాక్ట్లీ స్ట్రెచెస్ చూపిస్తాను. ఎగ్జాక్ట్లీ అవే ఫాలో చేయండి సీక్వెన్స్ లాగా. ఇప్పుడు ఎగ్జాక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఆసనాసే చేయండి. ఇంటర్లాక్ చేసుకొని పైనకి తీసుకొని స్లోగా కార్నర్లో నిల్చొని టోస్ మీదకి వచ్చేసేయండి. ఊర్ధ్వ తాడాసన్. స్లోగా ఇలా వాక్ తీసుకొని ఇలా ఒక 10 rounds తీసుకోండి. స్లోగా సెంటర్ వచ్చేసి కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని త్రియాక్ తాడాసన్ తీసుకుందాం. ఇన్హేల్ స్లోగా లెఫ్ట్, ఎక్స్హేల్ సెంటర్, మళ్ళీ ఇన్హేల్ రైట్, ఎక్స్హేల్ సెంటర్, మళ్ళీ ఇటు సైడ్ కూడా. ఇది కూడా 10 rounds తీసుకోండి. ఇటు సైడ్ 10, ఇటు సైడ్ 10 రావాలి. ఇప్పుడు కష్టదక్షాసన్. చేతులు 2 ఫార్వర్డ్ తీసుకొని కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని స్లోలీ 1 2 3 4 5 6 7 ఇలా 20 rounds తీసుకోండి. 20 rounds తీసుకున్న తర్వాత స్లోగా డౌన్. మలాసన వచ్చేసి మలాసనాలో స్లోగా వాక్ తీసుకోండి. చేతుల్లో ఫింగర్ టిప్స్ తీసుకున్నా సరే. మీకు మలాసన్ వాక్ ఇబ్బంది అనిపిస్తే జస్ట్ మలాసనాలో కాసేపు ఉన్నా సరిపోతుంది. చేయగలిగితే మాత్రం కంపల్సరీ మలాసన్ వాక్ తీసుకోండి. త్రూఅవుట్ ద మ్యాట్లో ఒక 5 rounds వచ్చేలా చూడండి. చాలా చాలా మంచిది ఇది. పెల్విక్ ఏరియాకి కూడా చాలా మంచిది, డైజెషన్కి చాలా మంచిది, రకరకాల ప్రాబ్లమ్స్కి కూడా బాగా హీల్ చేస్తుంది. ఇప్పుడు స్లోలీ సెంటర్ వచ్చేసి లై డౌన్. పవన్ ముక్తాసన్ చాలా చాలా మంచి ఆసన. హార్ట్కి కూడా చాలా మంచిది. షుగర్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా మంచిది డైజెషన్తో పాటు. ఇన్హేల్ తీసుకొని ఎక్స్హేల్ దగ్గరికి హక్ చేయండి. నెక్ ఆర్ బ్యాక్ పెయిన్ ఉంటే ఇంకా నెక్ లిఫ్ట్ చేయకూడదు ఎప్పుడైనా సరే. ఇంతే ఉంచండి గట్టిగా బిగబట్టేసి. మిగతా వాళ్ళందరూ పైకి. మళ్ళీ స్లోలీ నెక్ డౌన్. ఇన్హేల్, ఎక్స్హేల్ దగ్గరికి హక్ చేయండి. మళ్ళీ స్లోలీ లిఫ్ట్ అప్. మళ్ళీ స్లోలీ నెక్ డౌన్. సేమ్ ఇదే 5 to 10 rounds తీసుకోండి. బ్రెత్ వర్క్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను చెప్పినట్టే తీసుకోండి. అప్పుడే చాలా చాలా మంచిది. హార్ట్కి కూడా చాలా మంచి ఆసనం కదా ఇది. సో ప్రాపర్ బ్రెత్ వర్క్ రానివ్వండి. ఇప్పుడు స్లోగా చేతుల సైడ్కి తీసుకోండి. ఇన్హేల్ ఇక్కడ, ఎక్స్హేల్ స్లోలీ ఓపెన్. ఇది ఎంత బ్లోటింగ్ ఉన్నా కూడా తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తుంది. సో కొంచెం ఓడ్చుకోండి. మళ్ళీ ఇన్హేల్, రిలాక్స్, కాసేపు ఉంచండి ఇక్కడ. మళ్ళీ స్లోలీ ఇన్హేల్, ఓపెన్ చేశాక ఎక్స్హేల్, మళ్ళీ స్లోలీ బ్యాక్, స్లోలీ ఫార్వర్డ్. ఇది కూడా ఒక 10 to 20 rounds తీసుకోండి. స్లోలీ ఇప్పుడు స్పైనల్ ట్విస్ట్ తీసుకుందాం. రైట్ లెగ్స్ మొత్తం రైట్ సైడ్. ఎక్స్హేల్, నీస్ లెఫ్ట్, లుక్ అట్ యువర్ రైట్. ఇది రావడానికి కూడా చాలా హాయిగా ఉంటుంది. ఇది కూడా ఒక 20 rounds తీసుకోండి. 10 to 20 rounds ప్రిఫర్ చేయండి. 10 rounds తీసుకున్నా సరిపోతుంది. ఇది కూడా అంతే. షుగర్ ఉన్న వాళ్ళకి, హార్ట్కి కూడా చాలా చాలా మంచిది. సో ఇవన్నీ అయిపోయాయి కదా. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను చూడండి. ఇవి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం చెప్పినట్టు ఎగ్జాక్ట్ వేలోనే చేసుకోండి. లాస్ట్కి వాయుముద్ర చేసుకోండి. చూడండి మళ్ళీ ఒకసారి. లేదు అపాన ముద్ర కూడా చేసుకోవచ్చు. అపాన ముద్ర ఏంటంటే మీకు పైల్స్, కాన్స్టిపేషన్ ఇవన్నిటికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో అపాన ముద్ర ప్రిఫర్ చేసినా సరే తీసుకొని 5 minutes డీప్ బ్రెత్స్ తీసుకొని మీరు ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు ఈ పోస్చర్లో ఉంచండి. రైట్.
దీంతో పాటు ఏం చేస్తారంటే కొన్ని ఉంటాయి కదా రూల్స్ లాగా, మనం ఏదైతే మిస్టేక్స్ చేస్తున్నామో దానివల్ల కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఫస్ట్ పప్పులు సరిగా నానబెట్టుకోకపోవడం, రైస్ సరిగా నానకపోవడం, మిల్లెట్స్ లాంటి హెవీ ఫుడ్స్ 8 నుంచి 12 గంటలు నానాలి. పప్పులు మనకు ఆఖరికి పెసరపప్పు అయినా సరే 2 నుంచి 4 గంటలు నానాలి. అన్ని పప్పులు కూడా అంతే, బియ్యం కూడా అంతే, అట్లీస్ట్ 1-2 గంటలు నానచ్చు, అప్పుడు చాలా మంచిది. అండ్ సెకండ్ వచ్చేసి స్నానం చేశాక తింటే చాలా మంచిది, కానీ తిన్నాక స్నానం చేశారనుకోండి మంచిది కాదు. డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకంటే టెంపరేచర్ డిఫరెన్స్ వస్తుంది కదా, దానివల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తిన్న వెంటనే చాలా ఎక్కువ వాటర్ తాగేస్తూ ఉంటారు, అలా చేయకండి. తినే ½ అన్ అవర్ కంటే ముందు, తిన్న 1 అవర్ తర్వాత వరకు వాటర్ తాగకూడదు. దాహం వేసినప్పుడు ఏదో సరణ పడ్డప్పుడో లేకపోతే ఇబ్బంది అయినప్పుడు తాగడం వేరు, డైలీ అలవాటులాగా తాగడం వేరు. 4th పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, తినేటప్పుడు సుఖాసనాల్లో కూర్చొని తినండి. ఎంత తినాలో అంతే తింటాం. అండ్ తినే మీల్స్ కూడా కొంచెం మెయింటైన్ చేసుకోండి, పోస్చర్ కరెక్ట్గా తీసుకోండి, చాలు. మనకి వెయిట్ లాస్ ప్రాసెస్లో కూడా బాగా హెల్ప్ అవుతుంది. తిన్న వెంటనే ఏం చేస్తారంటే ఇలా వజ్రాసనాల్లో కూర్చొని, మీరు ఎంతసేపు కూర్చోగలితే అంతసేపు. సో వజ్రాసనాల్లో కూర్చొని ఆ తర్వాత ఒక 5 to 15 minutes స్లో వాకింగ్ తీసుకోండి. స్లో వాకింగ్ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మనకి ఇంకా చాలా హర్బల్ టీస్ ఉంటాయి, నేను మీకు నెక్స్ట్ వీడియోలో హర్బల్ టీస్ కూడా చూపిస్తాను. 2 నుంచి మధ్యాహ్నం 4 వరకు తీసుకుంటే చాలా మంచిది. హర్బల్ టీస్ కూడా తీసుకోవచ్చు. ఇవన్నిటితో మనకి డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. లేట్ నైట్ స్నాకింగ్ చేయకండి, మంచిది కాదు. చూసారు కదండి, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రోజుల నుంచి ఎంతో ఆదరిస్తున్నారు, అందుకనే మళ్ళీ మీకోసమే ఈ ఛానల్ కూడా ఓపెన్ చేశాను. ఇంకా ఎన్నో వీడియోస్ చేయొచ్చని. మీకు ఇంకేం టాపిక్స్ కావాలో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఇన్ని వరకు ఏం వీడియోస్ ఫాలో అయ్యారు, ఎలాంటి డిఫరెన్స్ వచ్చిందో కూడా నాకు చెప్తా ఉండండి, నాకు కూడా చాలా బూస్టింగ్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, షేర్ చేయండి అందరికీ, వీడియో కూడా సేవ్ చేసుకోండి. ఓం నమః శివాయ.